గాలి చెడు గాలంటే నేను నమ్మేవాడిని కాదు. కాకపోతే ఈ సిట్యుయేషన్ చూస్తే నమ్మాల్సొచ్చింది. అంత బీభత్సంగా తయారయింది. ఎల్లుల్లిపాయలతోటి ఒళ్ళంతా స్నానం చేయించేసాం. చాలా దారుణంగా ఉండేది అలా పరిస్థితి. చాలా బాధేసింది పాపం. ఆనంద్ మాస్టర్ తెలుసు కదా, నా ఫస్ట్ పరిచయం ఉంది ఇక్కడే. నేనప్పుడు ఇంత అందంగా లేదు అండి. ఇవన్నీ తుప్పలే. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అదెందుకంట ఇది ఇదమ్మా ఆ, మీకా? మాకు ఇది కాదు, డైనింగ్ హాల్. వెళ్దాం అలా పోదాం. ఈ సందుకడికి వచ్చి ఆలోచించుకుంటూ వెళ్ళాం మేము, బడికి వెళ్ళాలి వద్దని. ఆనంద్ మాస్టర్ తెలుసు కదా, నా ఫస్ట్ పరిచయం ఉంది ఇక్కడే. డ్యాన్స్ నేర్పింది. వాడి అమ్మ ఏం స్కూల్ రా, ఏం లేదు. నేను చదివేటప్పుడు ఇక్కడ పువ్వులెట్టి వాళ్ళు అది ఉండేదిలే. అల్లది ఎక్కడికి వెళ్ళారు బయట. అది మా రూమ్ పండు 3 రూమ్ ఇక్కడే షెటిల్ కోర్టు మేము ఉన్నప్పుడా లేదు. షెటిల్ కోర్టు గట్ట లేదు, మాకు క్రికెటే సరిపోయేది మాకు. అయితే ఫ్రెండ్స్, ఈ హాస్టల్కి సంబంధించి ఒక స్టోరీ అయితే ఉందనమాట. నేను 10వ తరగతిలో చదివేటప్పుడు మా ఫ్రెండ్స్ వీరబాబు అలాగే వెంకటరమణ అనే అబ్బాయిలు అయితే చాలా అంటే చాలా ఆందోళనకు అయితే గురయ్యారు అనమాట. అదేంటంటే వాళ్ళని అదే గాలి అంటాం కదా, చెడు గాలి అంటాం కదా, అటువంటిది ఆవహించడం జరిగిందనమాట. వాళ్ళు మేమందరం 10కి చదువుకొని అంటే ఫైనల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ 10కి చదువుకున్న తర్వాత పడుకుండేవాళ్ళు. కానీ వీళ్ళు మాత్రం 11 వరకు 12 వరకు ఉండి చదువుకొని తర్వాత మార్నింగ్ లేస్తే వాళ్ళ ముఖం నిండా దెబ్బలు ఉండేవన్నమాట. మాకు అర్థమయ్యేది కాదు. ఒకసారి ఏదైతే అయిందని మరి మేము కూడా 12 వరకు వెయిట్ చేసి చూసామన్నమాట. సడన్గా రూమ్ తలుపులు తెరిచి చూడబోతుకు వాళ్ళిద్దరు ఏంటంటే చీపురు కట్టలు ఉంటాయి కదా, చీపురు కట్టలతో అయితే బీభత్సంగా కొట్టుకుంటున్నారు. మాకేం అర్థం కాలేదు, చాలా భయమేసింది. వాళ్ళని చూస్తుంటే చాలా భయమేసింది అనమాట. అంత ఘోరంగా ఒక సంఘటన అయితే జరిగిందనమాట. అందువల్ల అయితే అది ఇప్పటికీ నేను ఈ హాస్టల్ గుర్తు చేసుకున్న, మా ఫ్రెండ్స్ని గుర్తు చేసుకున్నా సరే గుర్తొస్తూ ఉంటాడు. చాలా భయమేసింది. కానీ వాళ్ళు దీన్ని డిప్రెషన్లో పెట్టుకొని, ఎందుకంటే వాళ్ళు చాలా బాగా చదువుతారనమాట. సూపర్ ఉంటుంది వాళ్ళ చదువు. ఎప్పుడు వాళ్ళు ఏ గ్రేడే, ఫస్ట్ క్లాసు ప్రతి ఎగ్జామ్లో కూడా. అలాంటి వాళ్ళు ఇలా బాధపడుతుంటే చాలా బాధేసింది. కానీ చివరకు వాళ్ళే ఫస్ట్ క్లాస్ వచ్చారండి. ఒకరికేమో 576 వచ్చినాయి, ఒకరికేమో 537 ఎంతో వచ్చినాయి అనమాట. వాళ్ళే ఫస్ట్ క్లాస్ అనమాట. చాలా భయం వేసింది వాళ్ళ మార్కులు కానీ తగ్గిపోతాయేమని. కానీ అటువంటిది ఏం జరగలేదన్నమాట. కానీ ఏదేమైనా ఈ చెడు గాలంటే నేను నమ్మేవాడిని కాదు. కాకపోతే ఈ సిచ్యువేషన్ చూస్తే నమ్మాల్సి వచ్చింది. అంత బీభత్సంగా తయారైంది. ఎల్లుల్లిపాయలతోటి ఒళ్ళంతా స్నానం చేయించేసాం. చాలా దారుణంగా ఉండేది అలా పరిస్థితి. చాలా బాధేసింది పాపం. పడిపోతుందంటావా? అందుకే అదే ఇదే నర్సరీ రూమ్ చూడు. అట్లా ఆరబెట్టుకుని వచ్చానా, మెట్లు ఎప్పుడు ఉపయోగించలేదు. పోతే దూకేయడమే, కన్నడ దూకేయడమే. ఎప్పుడు నడిచా వాడిని గారు ఇక్కడ కూర్చుండేవారు ఎప్పుడు. అదే వెంకటరెడ్డి మాస్టరా తెలిసి ఉంటుంది. దురస్తాంటికి వస్తారు, చదువులో దురస్తాంటికి వస్తారు.
అప్పుడు మాకు ఆ రూట్ లేదు, ఇదే వాడేవాళ్ళం మేము. అయ్యేమో చిన్న పిల్లలకి 6th వరకు అల్లయి మాకు అప్పుడు. ఫ్రెండ్స్ ఇది 10వ తరగతి చదివిన స్కూల్ అనమాట ఇది. ఫ్రెండ్స్ ఇక్కడే నేను 10th క్లాస్ అయితే పూర్తి చేసుకున్నాను అనమాట, 10వ తరగతి. ఇది వచ్చేసి బొర్నగూడెం స్కూల్ అని చూసారు కదా. మేమైతే అక్కడ ఉండేవాళ్ళం హాస్టల్ దగ్గర. ఇప్పుడు ఏంటంటే అవన్నీ శిథిలావస్థగా రావడంతో అయితే వాటిని అయితే యూజ్ చేయట్లేదు. కొత్త బిల్డింగ్స్ అయితే కట్టారనమాట. ఈ బిల్డింగ్స్ ఇవి కూడా పాతే. ఇవి కూడా వచ్చేసి మేము అనమాట. 10th క్లాస్ ఇక్కడే నాకు. ఇవి వచ్చేసి అప్పుడు ఉండి కానీ ఇప్పుడైతే కొత్త బిల్డింగ్స్ లాగే ఇంకా రెనోవేషన్ చేస్తున్నారు అనమాట. బాగుందన్నమాట చూడటానికి అయితే. అలాగే ఇక్కడ అతి పెద్ద క్రికెట్ గ్రౌండ్ కూడా ఉంటుంది అన్నమాట. మేము ఉన్నప్పుడు ఇలాగైతే లేదనమాట. మొక్కలు కూడా చాలా తక్కువ ఉండేవి అప్పుడు. గ్రీనరీ కూడా చాలా బాగుందన్నమాట. ఎక్కడ చూస్తే నా నిమ్మ చెట్లు, సీతాఫలం చెట్లు, జామ చెట్లు, దబ్బ చెట్లు ఇలాగైతే చాలా ఉన్నాయి. అసలు యాక్చువల్గా మాకైతే దబ్బ చెట్లు అంటే మా ఊర్లో కూడా లేవు, కానీ ఇక్కడ పెంచుతున్నారు అనమాట దబ్బ చెట్లు. మా ఊరి పిల్లలు కూడా ఇక్కడ చదువుకుంటున్నారు అనమాట కొంతమంది. అనమాట ఉసిరి చెట్టు ఉంది కానీ కాయలు అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఉసిరికాయలు అయితే ఎక్కడ లేవు అనమాట. బాగా పెంచుతున్నారు అనమాట. అన్ని రకాల చెట్లు ఉన్నాయన్నమాట. చూసారు కదా, ఈ పిల్లలు అయితే ఇక్కడ బట్టలు ఇలా ఆరబెట్టుకున్నారు. గానుగ చెట్టు ఇది. గానుగ చెట్టుకు మించిన చల్లదనం అయితే ఏది ఇవ్వదన్నమాట. ఎయిర్ కూలర్ కూడా, అదే ఎయిర్ కండిషనర్ కూడా ఇవ్వదన్నమాట. ఏది సమస్య లేదు. అక్కడ వచ్చేసి అది మారేడు చెట్టు అనమాట. మారేడు కాయలు తెలుసు కదా మనకి, వినాయక చవితికి పత్రి కింద వాడతామండి. ఇది వచ్చేసి టేక్ చెట్టు. ఇక్కడ టేక్ చెట్లు అనేది చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. చాలా ఎక్కువ పరిధిలో ఉంటాయి. ఇది వచ్చేసి నేరేడు చెట్టు అనమాట. ఇది నేరేడు చెట్టు. తర్వాత ఇది కొబ్బరి మొక్క, జామ మొక్క. జామ మొక్కలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. చాలా ఎక్కువ ఉన్నాయి. జామ మొక్కలు, నిమ్మ మొక్కలు, అలాగే దబ్బ మొక్కలు, సీతాఫల మొక్కలు ఎక్కువ శాతం ఉన్నాయి అన్నమాట. కొబ్బరి మొక్కలు బాగుంది. ఏదేమైనా సరే చాలా బాగుంది అన్నమాట స్కూల్ అయితే. అది ఇంకా మనం అటు వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము మీకు అతిపెద్ద గ్రౌండ్, బ్యూటిఫుల్ గ్రౌండ్ చూపించడానికైతే వెళ్తాం. వాలీబాల్ కూడా ఆడుతున్నారా? గట్టిగా పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, నేను 10th క్లాస్ చదివిన హాస్టల్ యొక్క చిన్న చరిత్రనైతే. ఏదేమైనా ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయండి. అవి ఇక్కడ చూసే ప్రయత్నం చేయండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. సో ఫ్రెండ్స్, జై హింద్.